are you all? Welcome back to our channel Smart Devang Vlogs. టుడే టాపిక్ ఏంటంటే మనకు యూఏఈలో లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుందో మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా నేను అబుదాబిలో ఉంటాను కాబట్టి పర్టికులర్గా నాకు అబుదాబి కోసం క్లియర్గా తెలుసు. సో ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా ఇన్ యూఏఈ మొత్తంలో అబుదాబి క్యాపిటల్ సిటీ యాక్చువల్గా. సో అబుదాబిలో యాక్చువల్గా లివింగ్ కాస్ట్ ఎక్కువ మిగతా ఎమిరేట్స్తో పోల్చుకుంటే. ఇక్కడ 7 ఎమిరేట్స్ ఉన్నాయండి యూఏఈలో యాక్చువల్గా. ఇది ఏంటంటే అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమల్ కోయిన్, రాసల్ ఖైమా అండ్ ఫుజైరా లాస్ట్. బట్ అన్నిటితో పోలిస్తే అబుదాబిలో చాలా లివింగ్ కాస్ట్ హైగా ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి యూఏఈ మొత్తంలో. సో లెట్స్ సీ టుడే మనం ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుందో. మనకు ఫ్లాట్ కానీ అండ్ మా ఆయన మ్యారేజ్ అయినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఆయనకి క్లియర్గా ఎలా ఉంటుంది అనేది. సో యాక్చువల్గా నేను బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను సింగిల్గా. దాని తర్వాత నాకు మ్యారేజ్ అయింది. సో బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో లివింగ్ కాస్ట్ అది నాకు తెలుసు కాబట్టి అది. అండ్ ఫ్యామిలీతో ఎవరైనా ఇక్కడ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది లివింగ్ కాస్ట్ అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ సర్వైవ్ కావాలంటే యాక్చువల్గా ఫ్యామిలీతో కానీ బ్యాచిలర్ కానీ మినిమం శాలరీ ఎంత ఉండాలి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. సో వితౌట్ ఎనీ డిలే మనం మన టాపిక్లోకి వెళ్దాము. సో యాక్చువల్గా ఇక్కడ పెద్ద బడ్జెట్ ఏంటంటే మనకి యాక్చువల్ ఫర్ రెంట్. సో మనం ఇక్కడ ఉండాలి కాబట్టి మనకు ఫస్ట్ కావాల్సింది ఇక్కడ ఉండడానికి రెంట్ హౌస్ కావాలి. సో హౌస్ అంటే మనం ఇక్కడ తీసుకునే బడ్జెట్లో ఉండవు. సో మనం ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి. సో మన ఫ్యామిలీతో ఉండాలనుకుంటే యాక్చువల్గా ఒక ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ లేదంటే స్టూడియో. యాక్చువల్గా చాలామంది ప్రిఫర్ ఏం చేస్తారంటే ఫ్యామిలీ కోసం స్టూడియో ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో యాక్చువల్గా ఎవరైనా సరే ఫ్యామిలీ తీసుకొచ్చుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేది మాత్రం స్టూడియో ఫ్లాట్. అది మాత్రమే మన కాస్ట్లో ఉంటుంది. అది 2500 దరం పర్ మంత్ ఉంటుంది యాక్చువల్గా. అంటే పర్ ఇయర్ 30,000 దరం. అంటే ఇండియా కరెన్సీలో మనకి వస్తుంది 6 lakhs రూపీస్. బట్ అదే మన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం వెళ్తే అది 45,000 నుంచి 50,000 పర్ ఇయర్ ఉంటుంది. సో 50,000 పర్ ఇయర్ అంటే అది అరౌండ్ 10 lakhs రూపీస్ వస్తుంది మన కాస్ట్ ఇండియన్ కరెన్సీలో. అండ్ అదే సెకండ్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 55,000 నుంచి 60,000 దిరం ఉంటుంది యాక్చువల్గా. సో అది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 60,000 దిరం అంటే అది 1,20,000 రూపీస్ యాక్చువల్గా. సో ఏం చేస్తారంటే కొద్దిమంది మనకి ఫ్లాట్ కావాలనుకుంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటారు. సింగిల్ బెడ్రూమ్ కానీ లేదంటే స్టూడియో కానీ వాళ్ళకు నచ్చలేదు, లేదంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని దాంట్లో షేరింగ్ ఇస్తారు యాక్చువల్గా. అంటే 2 బెడ్రూమ్ అంటే 2 bedrooms అండ్ 1 హాల్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఒక రూమ్ ఉంచుకొని వేరే 2 రూమ్స్ని పేయింగ్ గెస్ట్ లాగా కానీ లేదంటే 2 రూమ్స్ ఎవరికన్నా రెంట్కి ఇచ్చేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బడ్జెట్లో ఇది ఇప్పుడు ఒక రూమ్ కోసం వాళ్ళు 2,000కి ఇచ్చినా కూడా 4,000 వస్తుంది. సో దాంట్లో వాళ్ళు షేర్ చేసుకుంటారు, దాన్ని షేర్ చేసుకొని పర్ ఇయర్ కట్టేసుకుంటారు. సో అలా కూడా ఇలా చాలామంది చేస్తుంటారు యాక్చువల్గా. సో ఇది ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే మన అబుదాబిలో ఉన్న రెంట్ విషయం. అదే మనకి దుబాయ్ కానీ, దుబాయ్లో కూడా మ్యాక్సిమం దీనికంటే కొంచెం మాత్రం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ అదే షార్జాలో కానీ, అజ్మాన్లో కానీ, ఫుజైరాలో కానీ, రాసల్ ఖైమాకి వెళ్తే అక్కడ రెంట్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా. దీంతో పోలిస్తే అంటే 50% డౌన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టూడియో ఫ్లాట్ మనకి 30,000లో దొరికితే అక్కడ ఎంత ఉంటుందంటే ఒక 15,000 లేదంటే 16 మ్యాక్సిమం 16,000 అట్లా పర్ ఇయర్కి 16,000 దిరం పర్ ఇయర్ అక్కడ ఉంటుంది అన్నట్టు స్టూడియో ఫ్లాట్ అయితే. అదే 1 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మ్యాక్సిమం దొరికేది మనకి 20,000 దిరం అంతే. అండ్ అదే మనం 2 బెడ్రూమ్ ఫ్లాట్కి వెళ్తే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మంచిది తీసుకున్నా కూడా 24,000 కంటే ఎక్కువ ఉండదు. 24,000 దిరం కంటే ఎక్కువ రాదు, అంటే కాస్ట్ ఉండదు. సో అక్కడ మనకి లివింగ్ కాస్ట్ చాలా తక్కువ యాక్చువల్గా. షార్జా కానీ, అజ్మాన్ కానీ, ఫుజైరా కానీ అక్కడ మన గ్రాసరీ సామాన్ ఏదైనా సరే అక్కడ రెంట్ కానీ అన్నీ ఒక రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. కానీ ఇది క్యాపిటల్ సిటీ మనకు అబుదాబి కాబట్టి. అండ్ దుబాయ్ కూడా ఏంటంటే అది టూరిజం ప్లేస్. సో దానివల్ల అక్కడ రెంట్స్ కానీ అండ్ ఏదైనా గ్రాసరీ అయినా ఏ సామాన్ మనం బయటకు వెళ్ళి ఏది కొనాలనుకున్నా కూడా
అది కూడా అబుదాబి లాగానే మ్యాక్సిమం అలానే ఉంటుంది. కానీ అబుదాబి మాత్రం హైయెస్ట్ లివింగ్ కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా అన్ని ఎమిరేట్స్తో పోలిస్తే మనకి. సో దాన్ని బట్టి మనం దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రిఫర్ చేసేది షార్జా, అజ్మాన్ అక్కడ సైడే. ఎందుకంటే దుబాయ్లో వర్క్ చేసినా కూడా చాలామంది షార్జాలో లివ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కాస్ట్ అదే దుబాయ్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్ కాబట్టి. సో వాళ్ళు షార్జాలో స్టే చేస్తారు. షార్జా నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళు జాబ్ చేస్తుంటారు. సో మనకిప్పుడు ఇప్పుడు మనం రెంట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మన అబుదాబి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది ఎందుకంటే ఇది కంపారిజన్ చెప్పాను దుబాయ్కి మనకి లివింగ్ కాస్ట్ ఎంత ఉందో. నేను అబుదాబిలో ఉంటాను కాబట్టి యాక్చువల్గా మనకు వచ్చేది 2 bedroom ఫ్లాట్ అయితే 60,000 dirham అది ఇప్పుడు మాత్రం. అండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది 45,000 వరకు ఉంటుంది dirham. అండ్ స్టూడియో 30,000 dirham. సో దీని తర్వాత మనకి మెయిన్గా వచ్చేది ఏంటంటే యూటిలిటీ బిల్స్ వస్తాయి. సో ఏ ఫ్లాట్ తీసుకున్నా మనకి యూటిలిటీ బిల్స్ వస్తుంటాయి. యూటిలిటీ బిల్స్ అంటే ఏమొస్తుంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ వాటర్ బిల్ వస్తుంది. సో దాంతోపాటు మనకి నెట్ బిల్. ఇంటర్నెట్ లేకుండా మనం ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి వైఫై కావాలి. సో దానికోసం వాళ్ళు యూటిలిటీ బిల్స్లో ఇది కూడా యాడ్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకొక బిల్ వస్తుంది యాక్చువల్గా. మనం ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకుంటే దాంట్లో ఇప్పుడు 60,000 dirham అనుకోండి మనకి ఫ్లాట్ వాల్యూ అంటే ఫ్లాట్ రెంట్. సో దాంట్లో 5% మనం మున్సిపాలిటీకి పే చేయాలి. అంటే ఇప్పుడు 60,000 అంటే దానికి 5% ఏమొస్తుంది, 3,000 dirham వస్తుంది పర్ ఇయర్. సో అది ఆ బిల్ మనకి ఎట్లా వస్తుంది అంటే మున్సిపాలిటీ బిల్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ వాటర్ బిల్ వస్తుంది కదా, దాంట్లో మంత్లీ డివైడ్ అయ్యి వస్తుంది అన్నట్టు. అంటే 3,000 dirham కాబట్టి దాంట్లో డివైడెడ్ బై 12 వేస్తే ఎంత వస్తుంది, 250. సో ఇది మంత్లీ 250 మనకి మన యూటిలిటీ బిల్లో అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్లో అది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 250 వచ్చింది అనుకోండి, 250 అండ్ వాటర్ బిల్ 150 అట్లా వస్తుంది. సో 400 వస్తే ఇది కూడా యాడ్ అయ్యి ఏమవుతుందంటే 650 వస్తుంది బిల్ మనకి. సో అది మనకి 650 పే చేయాలి మంత్లీ. సో అది కాకుండా మనకి ఇంకా ఇంటర్నెట్ బిల్ వస్తుంది కదా, అది 350 dirham ఉంటుంది యాక్చువల్గా. 350 dirham అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో 7,000 rupees యాక్చువల్గా పర్ మంత్. ఇది నెట్కి మాత్రమే. అండ్ దిస్ యూటిలిటీ బిల్ యాక్చువల్ నేను చెప్పినట్టుగా ఒకవేళ 650 వచ్చినా కూడా అది మనకి ఎంత కన్వర్ట్ చేస్తే 13,000 rupees అవుతుంది ఇండియన్ కరెన్సీలో. ఈ కరెంట్ బిల్ కూడా మనకి సమ్టైమ్స్ ఎక్కువ వస్తుంది, సమ్టైమ్స్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 seasons ఉంటాయి యాక్చువల్గా. వన్స్ వింటర్ లేదంటే సమ్మర్. సో సమ్మర్లో మనం ఏసీ కానీ ఏదైనా ఏసీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సో ఆ టైంలో మనకి ఎక్కువ వస్తుంది పవర్ బిల్ అంటే యూటిలిటీ బిల్. నార్మల్ టైంలో వింటర్లో మనం ఏసీ యూజ్ చేయం కాబట్టి సో ఆ టైంలో మనకి యూటిలిటీ బిల్ తక్కువ. అంటే యూటిలిటీ బిల్ అంటే మనకి మున్సిపాలిటీ ఛార్జెస్ సేమ్ ఉంటాయి, వాటర్ ఛార్జెస్ సేమ్ ఉంటాయి. బట్ ఎలక్ట్రిసిటీ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తామో అది మాత్రం తక్కువ అయిపోయి మనకి యూటిలిటీ బిల్ తక్కువ వస్తుంది. సో దీని తర్వాత వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే చాలామంది కార్ ఇక్కడ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. సో కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తే ఏదైనా సరే ఇప్పుడు పెట్రోల్ బిల్ కానీ ఏదైనా కంపెనీ ఇస్తుంది, ఇన్సూరెన్స్ కానీ పెట్రోల్ కానీ అలా. సో యాక్చువల్గా కంపెనీ నుంచి కార్ ప్రొవైడ్ చేశారంటే దానికి మనకి ఖర్చు అంతా కాదు, మనం పర్సనల్గా ఎట్లా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి పెట్రోల్ బిల్ పడుతుంది. వేరే పార్కింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ కంపెనీ నుంచి పే చేస్తుంటారు. సో మనం పర్సనల్ యూజ్కి ఎంత యూజ్ చేసినా కూడా మనం బయట ఎంత తిరిగినా కూడా మ్యాక్సిమం అయ్యేది 200 dirham. అంటే ఒక 4,000 rupees అవుతాయి ఇండియన్ కరెన్సీలో మనం చాలా లాంగ్ వెళ్ళినా. ఎందుకంటే మంత్లీ మనకి 4 weeks అవుతాయి. 4 weeksలో ఈచ్ ఫ్రైడే మన హాలిడే ఉంటుంది. ఈచ్ ఫ్రైడేలో మనం ఎంత తిరిగినా కూడా ఒక 200 kilometers తిరిగినా కూడా మనకి పెట్రోల్ అంత ఖర్చు కాదు. అంటే 4 times మంత్లీ 4 times మనం పెట్రోల్ వేసినా కూడా ఈచ్ టైం 50 dirham వేసుకున్నా మనకు 200 మ్యాక్సిమం అంతే ఖర్చు అవుతుంది పెట్రోల్కి. అంటే అది 4,000 rupees అవుతుంది ఇండియన్ కరెన్సీలో. అదే మనం సపరేట్ ఓన్ వెహికల్ కొనుక్కొని అంటే కంపెనీ ఇవ్వకుండా ఉంటే మనం బయటకు వెళ్ళాలి కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాని మినిమం ఛార్జే ట్యాక్స్ ఇది 15 dirham పడుతుంది. అంటే డైరెక్ట్
అది పిక్ డ్రాప్ ఉంటుంది కదా, అంటే లోపలికి ఎక్కినామంటే డైరెక్ట్గా 15 dirham దాని బిల్ పడుతుంది. దాని తర్వాతనే మనకి ఛార్జెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే అది ఒక 2 kilometers తర్వాతనో 3 kilometers తర్వాతనో అది స్టార్ట్ అవుతుంది బిల్లింగ్. ఇంకా అంటే 15 నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా నేను ఇంతవరకు ట్యాక్స్లో వెళ్ళలేదు, ఎందుకంటే నాకు కంపెనీ నుంచి కార్ ప్రొవైడ్ చేశారు. సో ఇంతవరకు నాకు అంటే ఆ పరిస్థితి నాకు రాలేదు, నేను వెళ్ళలేను ఎప్పుడు ట్యాక్సీలో. సో ఏంటంటే మనకి ఓన్ కార్ ఉంటే, ఓన్ కార్ మనం తీసుకుంటే దానికి మనకి బిల్స్ ఎలా ఉంటాయంటే ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ ఏంటంటే అది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ నుంచి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇప్పుడు 2020 ఇది కానీ, కాబట్టి ఒకవేళ 2019 కానీ 18 కానీ అలా ఉంటే వాళ్ళు ఫుల్ ఇన్సూరెన్స్ ఇచ్చేసి దానికి ఒక బిల్ చెప్తారు, అంటే మన కార్ వాల్యూని బట్టి మనకి ఇస్తారు. అది ఇప్పుడు 2014, ఇప్పుడు నా కార్ ఉంది 2014 మోడల్ యాక్చువల్గా. సో దానికి నేను ఇన్సూరెన్స్కి ఎంత పే చేశానంటే ఒక 1200 dirham పే చేశాను. అంటే అది 2014 మోడల్ కాబట్టి. అదే మనకి న్యూ మోడల్స్ అంటే లాస్ట్ లేటెస్ట్ మోడల్స్ 2019 కానీ 18 కానీ అలా ఉంటే దాని ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తారనమాట, ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మన కార్ వాల్యూని బట్టి అది ఇన్సూరెన్స్ అమౌంట్ చెప్తారు. సో అది ఒకటేసారి పే చేయాలి, మంత్లీ మనం పే చేయడానికి ఉండదు, సింగిల్ టైం పేమెంట్ చేసేసేయాలి. సో అది మన ఓన్ వెహికల్ అయినా కూడా మనం అలానే పే చేసుకోవాలి. సో అది కాకుండా మనకి ఏముంటుంది, పార్కింగ్. నేను చెప్పినట్టుగా ఒకవేళ కంపెనీ ఇస్తే కంపెనీ పార్కింగ్ ఛార్జెస్ వాళ్ళు పే చేస్తారు. కానీ అది మన ఓన్ వెహికల్ అయితే మనం ఏం చేయాలి, మనం కట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఫ్రీ పార్కింగ్ అనేది ఎక్కడ దొరకదు. ఇక్కడ 3 types ఆఫ్ పార్కింగ్స్ ఉంటాయి యాక్చువల్గా. రెసిడెన్స్ పార్కింగ్ ఉంటుంది, స్టాండర్డ్ పార్కింగ్ ఉంటుంది, అండ్ ప్రీమియం పార్కింగ్ ఉంటుంది. ఇది దీనిలో ఏంటంటే స్టాండర్డ్ పార్కింగ్ అయితే 2 dirham per hour ఉంటుంది. అదే ప్రీమియం అయితే 3 dirham per hour ఉంటుంది. అదే ఇప్పుడు రెసిడెన్స్ అనుకోండి, అది ఇయర్లీ పేమెంట్ ఉంటుంది. రెసిడెన్స్ పార్కింగ్ కూడా ఎవరికి ఇస్తారంటే ఎవరికైనా సరే ఫ్లాట్ ఉండాలి, ఫ్లాట్ ఉండి దానికి తౌతీక్, అంటే ఇప్పుడు మనకి రెంట్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, రెంట్ అగ్రిమెంట్ని ఏమంటారు అంటే ఇక్కడ తౌతీక్ అంటారు. సో ఆ తౌతీక్ ఉన్న వాళ్ళు మాత్రమే అది రెసిడెన్స్ పార్కింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేస్తే ఏంటంటే ఇయర్లీ ఒకటేసారి పేమెంట్ ఉంటుంది, అది 1500 అలా ఉంటుంది. అది ఒకసారి పే చేసేస్తే నువ్వు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు వెహికల్ని. అంటే అబుదాబి ఏరియాలో మనకు పర్టికులర్గా దీంట్లో కూడా ఏంటంటే రెసిడెన్స్ పార్కింగ్లో ఇంకొకటి ఉంది, అది ఒక ఏరియాని ఇస్తుంది. ఇప్పుడు ఒక కలిదియా, నేను ఉండే ఏరియా ఏంటంటే కలిదియా. ఆ కలిదియా ఏరియా మొత్తంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అదే మనం అవుట్ సైడ్ వెళ్ళినామంటే మళ్ళీ అక్కడ మనకు స్టాండర్డ్ పార్కింగ్ కానీ ప్రీమియం పార్కింగ్ ఉంటుంది, దాన్ని మనం మళ్ళీ పే చేసుకోవాలి ఈ ఏరియా దాటి వేరే దగ్గరికి వెళ్తే. అదే ఈ ఏరియాలో అయితే నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఫ్రీ. అది 1 year మాత్రం ఫ్రీ అయిపోతుంది. అదే మనకి ఏంటంటే ఇప్పుడు అంటే రెసిడెన్స్ పార్కింగ్ లేని వాళ్ళు కానీ మనం బయటికి వెళ్తే కానీ మనం ఎక్కడైనా పార్కింగ్ పెట్టాలనుకుంటే నార్మల్గా యాక్చువల్గా స్టాండర్డ్ పార్కింగ్ ఉంటుంది ఎక్కడైనా, కానీ సమ్ ప్లేసెస్లో ప్రీమియం పార్కింగ్ పర్టికులర్ స్పెషల్ పార్కింగ్స్ ఉంటాయి. ఆ ప్లేస్లో మాత్రం 3 dirham పెడతాం కదా. సో ఇదేంటంటే ఇప్పుడు 1 hour వేసుకుంటే మనకి హవర్కి 2 dirham కాబట్టి స్టాండర్డ్, అలా 24 hours వేస్తే మనకి ఎంత ఛార్జ్ పడుతుంది, మ్యాక్సిమం 48 dirham పడుతుంది. కానీ అది ఇక్కడ ఏం చేస్తారంటే 48లో ఏంటంటే ఇప్పుడు ఒకటి ఆప్షన్ ఉంది, అది 12 o'clock నైట్ నుంచి మార్నింగ్ 8 o'clock దాకా ఫ్రీ ఉంటుంది మనకి పార్కింగ్ ఎక్కడైనా సరే ఏదైనా సరే. కానీ దాన్ని రెసిడెన్స్ పార్కింగ్లో అయితే మనం పెట్టలేము, మనకి రెసిడెన్స్ పార్కింగ్ ఉంటే మాత్రమే అక్కడ పెట్టాలి. సో ఏంటంటే ఇప్పుడు 8 to 12 అంటే ఎన్ని గంటలు వస్తుంది, 8 hours 16 hours వస్తుంది కదా. ఆ 16 hoursకి మనకి ఛార్జ్ ఎంత పడుతుంది, ఈచ్ 1 2 dirham అంటే 32 rupees పడుతుంది, 32 dirham పడుతుంది. సో అదే మనం ఒక 24 hoursకి సేమ్ ఒకటేసారి వేసామంటే పార్కింగ్, అది 15 dirhamలో మనకు 24 hours వస్తుంది యాక్చువల్గా. సో ఎవరైనా మ్యాక్సిమం యూజ్ చేసేది ఏంటంటే ఒకేసారి 15 dirham పెట్టేసి 24 hours వేసేసుకుంటారు 1 dayకి. సో అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సేవ్ అవుతుంది మనీ. సో ఇప్పుడు ఇది కారు కోసం పెట్రోల్ కానీ కారు కానీ అండ్ ఇన్సూరెన్స్ కానీ ఎంత ఖర్చులు అవుతాయి అనేది చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఫుడ్. మనకి ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి గ్రాసరీస్ కానీ బయట ఫుడ్ ఐటమ్స్ మనం తెచ్చుకుంటాం తినడానికి. సో దానికి అయ్యే ఖర్చు ఏంటంటే ఒక 300 నుంచి 500 ఖచ్చితంగా అవుతుంది మినిమం. అది ఒక కప్పులు ఉంటే మాత్రం మంత్లీ 300 కంటే ఎబోన్ అవుతుంది.
సో ఖర్చు 300 నుంచి 500 దరం, అంటే అదొక 6,000 నుంచి 10,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో మన ఖర్చు. సో అది పోగా ఇంకొకటి మనకి ఏంటంటే, మనం బయట ఏదైనా షాపింగ్కి కానీ, బయట ఎక్కడైనా తిరిగి రెస్టారెంట్స్ కానీ అండ్ థియేటర్స్ కానీ ఏదైనా మూవీ చూడడానికి మనం వెళ్తాం కదండి, దానికి ఇప్పుడు వీక్లీ మనకి వస్తుంది. వీక్లీ ఒక హాలిడే ఉంటుంది కాబట్టి మనం వారం అంతా పని చేసుకుని వచ్చేసి ప్లస్ ఒక్కరోజు మనకి లీవ్ దొరుకుతుంది కాబట్టి బయటకి ఎటైనా షాపింగ్కి వెళ్ళాలని కానీ ఏదైనా మూవీకి వెళ్ళాలని కానీ మనకు ఉంటుంది కదా. సో ఆ టైంలో మనం బయటకు వెళ్ళి ఏదైనా ఖర్చు చేసుకున్నా దానికి మ్యాక్సిమం ఇప్పుడు ఒక 1 వీక్ ఫస్ట్ అంటే 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఒక 1 వీక్లో మనకు ఒక 100 ఖర్చు అయిన బయటకు వెళ్ళినప్పుడు సో మినిమం అయ్యేది 400 దరం అవుతుంది. సో 400 దరం అంటే అది 8,000 రూపీస్ అవుతుంది మనకి ఇండియన్ కరెన్సీలో. సో ఇప్పటివరకు నేను చెప్పింది దేనికంటే ఒక ఫ్యామిలీ పర్సన్కి అంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఖర్చు అయ్యేది నేను చెప్పాను. అదే బ్యాచిలర్ అనుకోండి అంత ఖర్చు మనకు రాదు, ఎందుకంటే బ్యాచిలర్ ఏం చేస్తారు ఒక్కళ్ళే ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక ఫ్లాట్ తీసుకొని ఉండరు ఇక్కడ. సో వాళ్ళు ఏదన్నా షేరింగ్ రూమ్లో ఉంటారు. సో దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే 500 దరం కూడా ఉంటుంది, 600 కూడా ఉంటుంది, 1000 కూడా ఉంటుంది, లేదా 1500 కూడా ఉంటుంది. అది ఏంటంటే దాని మన పర్టికులర్ స్టేజెస్. ఇప్పుడు మనకి ఒక 4 మెంబర్స్తో కలిసి ఉండాలి అనుకుంటే దానికి 600 లేక 700 అలా వస్తుంది ఖర్చు. అదే మనకి ఇద్దరమే ఉండాలి రూమ్లో, అంటే ఒక రూమ్లో మొత్తంలో ఇద్దరమే ఉండాలి మేము, నాకు ఇంకొకరు వద్దు అని అనుకుంటే దానికి ఒక 1500 దాకా వస్తుంది. 1500 దరం. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా దరమ్స్లో మాత్రమే, రూపీస్లో చెప్పేటప్పుడు చెప్తున్నాను కాబట్టి. సో అదే మనకి సింగిల్ రూమ్. ఇప్పుడు కొద్దిమంది ఎలా అనుకుంటారంటే ఎగ్జిక్యూటివ్ బ్యాచిలర్స్ వాళ్ళు ఒక రూమ్ మొత్తం వాళ్ళకే కావాలనుకుంటారు, మా రూమ్లో ఎవరు ఉండొద్దని. అది అంటే హై పెయిడ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి శాలరీస్, వాళ్ళు అలా అనుకుంటారు ఇండివిజువల్గా ఉండాలని ఒక రూమ్లో. డైరెక్ట్ ఫ్లాట్ అయితే తీసుకోరు, బట్ ఒక రూమ్ తీసుకుంటారు డైరెక్ట్, అంటే ఒక ఇండివిజువల్ రూమ్ తీసుకొని దానికి 2500 కానీ లేదంటే 2000 మినిమం అట్లా పే చేసుకొని ఉంటారు వాళ్ళు. సో అది మనము మన శాలరీని బట్టి మనకు మన స్తోమతను బట్టి మనం ఒకవేళ బ్యాచిలర్గా ఉంటే మనం ఎంత స్పెండ్ చేసుకోగలం, మనకి అంటే మన ఫ్యామిలీస్కి మనీ పంపించుకోవాలి, మనకి ఇండియాలో కొన్ని గోల్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని బట్టి మనం ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి చాలామంది ఒక 500 నుంచి 600 నుంచి ఒక 1000 లోపు అంతా స్పెండ్ చేసుకుంటారు రెంట్కి. దానికంటే ఎక్కువ పోవాలని అనుకోరు ఎవరు, ఎందుకంటే ఇక హై పెయిడ్ వాళ్ళు మాత్రమే అట్లా వెళ్తారు. సో ఆ టైంలో మనకి యూటిలిటీ బిల్స్ కానీ ఏ బిల్స్ రావు, ఎందుకంటే దాన్ని వాళ్ళు ఇప్పుడు రూమ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేసుకుంటారు. బట్ మనం ఓన్లీ మంత్లీ మన రెంట్ మాత్రం పే చేయాలి 600 నుంచి 1000 వరకు, అది మ్యాక్సిమం 1000 మనం పెట్టుకుంటే. సో వాళ్ళకి కూడా ఎంత ఖర్చు అవుతుందంటే ఒక బయట, ఎందుకంటే వాళ్ళు కూడా నలుగురు కలిసి వండుకొని తింటారు కాబట్టి వాళ్ళకు ఒక 250 లేదా 300 మ్యాక్సిమం అవుతుంది ఖర్చు ఫుడ్కి. అండ్ వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్తారు, బట్ వెళ్ళేది చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఉండేది సింగిల్ కాబట్టి బయటకు అంత వెళ్ళాలని అనిపించదు. ప్లస్ వెళ్ళినా కూడా ఫ్రెండ్స్తో వెళ్ళేసి అంతా ఖర్చు పెట్టాలని ఎవరు అనుకోరు, ఎందుకంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు బయటకు వెళ్ళడం అది వేరే అనుకుంటారు, కానీ సింగిల్గా ఉన్నప్పుడు అంత ఖర్చు చేసుకోరు బయట. సో ఎందుకంటే ఇంటికి మనీ పంపించేసుకుంటాం. పాయింట్ ఏంటంటే ఫ్యామిలీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు యూటిలిటీ పే చేయరు, ఓన్లీ రెంట్. సో అదే నేను చెప్పినట్టు ఇప్పుడు బ్యాచిలర్కి ఎలాగైతే నేను యూటిలిటీ బిల్స్ పే చేయరు, అదే ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా కొన్ని షేరింగ్లు ఉంటాయని చెప్పాను కదా ఇంతకుముందు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఓన్లీ రెంట్ మాత్రమే పే చేసుకుంటారు. వేరే యూటిలిటీ బిల్స్ కానీ నెట్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందంటే అది ఓనర్ పే చేసుకుంటారు. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఫ్యామిలీ ఉంటే ఎంత ఖర్చు వచ్చే ఛాయిస్ ఉంది, అండ్ ఒకవేళ బ్యాచిలర్ ఉంటే ఎంత ఖర్చు వస్తుంది. సో ఒక స్టూడియో తీసుకుంటే కానీ లేదంటే ఫ్లాట్ తీసుకుంటే కానీ ఎంత ఖర్చు వస్తుందో నేను చెప్తాను. అంటే ఫుల్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాము, ఓవర్ వ్యూ మనం చేసుకుందాం. సో ఇప్పుడు స్టూడియో తీసుకున్నాం అనుకోండి, స్టూడియోకి మనం 2500 కట్టాలి. ప్లస్ దాంతోపాటు మనకి యూటిలిటీ బిల్ వస్తుంది. యూటిలిటీ బిల్లో మనకి ఎంత వస్తుంది మ్యాక్సిమం, ఇప్పుడు స్టూడియో మనం సింగిల్ వాడుకుంటాం కాబట్టి మనం ఎంత వాడుకుంటే అంతే వస్తుంది. సో మనం సేవ్ చేసుకొని వాడుకుంటే కూడా మ్యాక్సిమం
మ్యాక్సిమం టు మినిమం ఒక 300 అన్న ఖచ్చితంగా వస్తుంది. దానికంటే తక్కువ అయితే రాదు. ఎందుకంటే మనం ఎలక్ట్రిసిటీ వాడుతుంటాం అండ్ వాటర్ కూడా వాడతాం అండ్ రెంట్ కట్టే దాంట్లో కూడా మనకి మున్సిపాలిటీ ఛార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి మినిమం 300 నుంచి 300 అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మనం లెట్స్ 300 అనుకోండి అండ్ మన ఫుడ్కి ఒక నేను చెప్పినట్టుగా ఒక 500 దాకా వస్తుంది ఖర్చు, ఎందుకంటే ఫ్యామిలీతో ఉంటే మాత్రం. సో ఎంతైనా ఇప్పుడు 2500 ప్లస్ 500 ప్లస్ 300 అంటే 3300 అయింది. సో మనకు బయటకు వెళ్ళినప్పుడు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైనా చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ బయట షాపింగ్స్ కానీ దానికి ఒక మినిమం 500. ఎందుకంటే మనం కార్ మనకు ఉంటే ఉన్నా లేకున్నా మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్యాక్సీలో అయినా వెళ్ళాలి. దానికి ఒక మినిమం నేను చెప్పాను కదా 200 అన్న వస్తుంది. అంటే ట్యాక్సీలో వెళ్ళినా అంతే వస్తుంది, లేదు ఓన్ కార్ ఉంచుకున్నా కూడా మనకు 200 అన్న మినిమం కట్టాలి. సో అదో 200 అనుకోండి. ప్లస్ మన షాపింగ్ ఏమైనా చేసుకున్నా అదో 300 మ్యాక్సిమం వేసుకుంటే దానికి మొత్తానికి ఖర్చు 3800 వస్తుంది ఖర్చు ఒక ఫ్యామిలీకి. ఫ్యామిలీ ఇక్కడ ఉంచుకోవడానికి 3800 ధరం అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఎంత వస్తుంది? 72,000 రూపీస్ వస్తుంది మన ఇండియన్ కరెన్సీలో. సో ఇది మాత్రం ఫ్యామిలీ వాళ్ళకి. అదే బ్యాచిలర్ అనుకోండి అంత ఖర్చే ఉండదు మనకి. ఇప్పుడు మాక్సిమం మనం ఎంత, ఇప్పుడు నేను ఒక 500 నుంచి ఒక 1000 చెప్పాను కదా, దాంట్లో మనం యావరేజ్ చేసుకున్నా 750 అనుకోండి. సో వాళ్ళ తిండికి ఖర్చు కానీ ఫుడ్ ఏదైనా కూడా 250 వస్తుంది. ఒక్కడు ఉంటాడు కాబట్టి ఒక 250 అంటే అది రెండు కలిపి ఎంత ఉంది? 1000 ధరం. సో వాడు ఎంత ఖర్చు చేసుకున్నా బ్యాచిలర్గా ఒక 200 చేసుకుంటాడు. సో అది మాక్సిమం మొత్తం వాడి ఖర్చు ఎంత వెళ్ళిపోతుంది? 1200 ధరంలో అయిపోతుంది. 1200 ధరం అంటే మన ఇండియన్ కరెన్సీలో 24,000 రూపీస్. సో దాని తర్వాత ఏది ఉన్నా కూడా వాడు సేవ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి అది మనకు తెలియాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 3800 మనం ఖర్చు చేస్తున్నాం ఇక్కడ ధరం అంటే మనకు ఎంత ఉండాలి అసలు శాలరీ? యాక్చువల్గా ఎంత ఉంటే మనం ఇక్కడ ఉండొచ్చు. సో మినిమం శాలరీ ఇక్కడ ఒకటి ఫిక్స్ చేశారు. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా మనం ఫ్యామిలీని తీసుకురావాలంటే కూడా ఒక మినిమం శాలరీ ఫిక్స్ చేసింది. అది ఏంటంటే ఒక 5,000 ధరం మినిమం ఉండాలి శాలరీ పర్ మంత్. 5,000 ధరం శాలరీ పర్ మంత్ ఉండాలి మినిమం. సో దెన్ ఓన్లీ హీ విల్ సర్వైవ్ కదా. ఇక్కడ ఇప్పుడు మనం చేసిన క్యాలిక్యులేషన్ బట్టి 3,800 ధరం దీనికే పోతుంది. సో ఒకవేళ వాడి శాలరీ 2,000 లేదంటే 3,000 లేకపోతే 4,000 ధరం వస్తుంది అనుకోండి, వాడికి సేవింగ్ ఉండదు. ప్లస్ వాడు రిటర్న్ ఇవ్వాలి. సో రిటర్న్ ఇవ్వడానికి ఇక్కడ గవర్నమెంట్ అందుకోసం ఏం చేసిందంటే 5,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే, అంటే మినిమం 5,000 దానికి పైన ఉంటే మాత్రమే వాళ్ళకి ఫ్యామిలీ వీసా కన్ఫర్మ్ చేస్తారు, లేదంటే ఫ్యామిలీ వీసా ఇవ్వరు. సో దానివల్ల ఏమైందంటే ఎవరి ఫ్యామిలీని తీసుకురావాలి, ఎవరి ఫ్యామిలీ తీసుకురావద్దు, అది వాళ్ళకి సెట్ చేశారు ఒకటి. సో ఇప్పుడు బ్యాచిలర్గా ఉంటే అది వేరు ఇంకంతే. ఇప్పుడు వాళ్ళ శాలరీ ఒకవేళ తక్కువ ఉందంటే వాళ్ళు బ్యాచిలర్గా ఉంటారు, వాళ్ళకి ఒక 1200 ఖర్చు అవుతుంది. ఇప్పుడు 4,000 ధరం వాడికి శాలరీ ఉందనుకోండి, 1,200 ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంకా 2,800 ఉంటాయి, అది ఇంటికి పంపించుకుంటారు. సో ఇప్పుడు చెప్పాను కదండి, యాక్చువల్గా ఇంతే అవుతుందని కాదు, ఇది ఒక యావరేజ్గా చెప్పాను నేను. ఇంత ఖర్చు రావచ్చు అనేసి ఒక ఫ్యామిలీ మ్యాన్ కానీ బ్యాచిలర్ ఉంటే కానీ దానికంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి అండ్ వాళ్ళు సేవ్ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసుకుంటారు. అండ్ అదర్ వన్ ఏంటంటే మన శాలరీ టాపిక్స్. శాలరీ టాపిక్ నేను చెప్తాను అనుకున్నాను కానీ ఏంటంటే ఇక్కడ నేనున్నది ఫైర్ ఫైటింగ్ ఫీల్డ్ అండ్ చాలా డివిజన్స్ అండ్ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఏ ఫీల్డ్లో ఎలా ఉంటుందో శాలరీస్ అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ వాళ్ళు పొజిషన్ని బట్టి వాళ్ళ శాలరీస్ ఉంటాయి. కానీ మినిమం అయ్యే కాస్ట్ మాత్రం ఇది. దీని తర్వాత వాళ్ళకి ఎంత శాలరీ వచ్చినా అది సేవ్ చేసేసుకొని వాళ్ళు ఇండియా పంపించుకోవడమా లేకపోతే ఇక్కడ స్పెండ్ చేసుకొని ఇక్కడ ఏమైనా కొనుక్కోవడమా ఏదైనా వాళ్ళు ఇష్టమైనది చేసుకుంటారు. బట్ వాళ్ళ మినిమం ఖర్చు అయితే ఇంత, అది నార్మల్ పర్సన్స్ చేసుకునేది. ఇంకా వాళ్ళు కొద్దిమంది ఏంటంటే హై పేడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఒక 20,000 30,000 ధరం పేమెంట్ కూడా ఉంటుంది, అంటే శాలరీ పర్ మంత్ 20,000 AED. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఇక్కడ 2 bedroom ఫ్లాటా 3 bedroom ఫ్లాటా అట్లా తీసేసుకొని వాళ్ళకు హై పేడ్ అంటే ఒక హై ఫై లైఫ్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఖర్చు కూడా అలానే ఉంటుంది వాళ్ళ శాలరీని బట్టి. సో ఇదే అండి, ఇంతే అండి ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ మేము మీకు ట్రావెల్ వీడియోస్ కూడా చూపించాలనుకుంటున్నాం మన బ్లాగ్స్లో. అది ఆల్రెడీ 2 వీడియోస్ నేను పెట్టాను, బట్ అది అబుదాబీలో. సో
ఈ కరోనా ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు. సో దాని తర్వాత మనకి అదర్ ఎమిరేట్స్ కూడా, అంటే దుబాయ్, ఫుజైరా కానీ, రాసల్ ఖైమా కానీ, అజ్మాన్ కానీ అండ్ షార్జాలో అవి ఎలా ఉన్నాయో నేను తర్వాత చూపిస్తాను. మెయిన్ దుబాయ్లో మనకి చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్గా. సో అది నేను మీకు ముందు ఫ్యూచర్లో చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో. సో ఇప్పుడు ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేషన్ బాగుందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యాక్చువల్గా. సో ఎందుకంటే నేను ఫర్దర్గా వీడియో చేస్తాను నాకు దుబాయ్ కానీ వేరే నేను చెప్పినట్టుగా వ్లాగ్స్కి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు యాక్చువల్గా. సో మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వ్లాగ్ పెట్టినా కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్లో. సో మీరు చూడవచ్చు.